నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిని చిన్న డ్రోన్ కేసులో అరెస్ట్ చేశారు. కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్న కొండా సురేఖ. కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారు. విజయోత్సవాలు చేస్తుంటే ఓర్వలేకనే కుట్రలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తామన్న వేముల ప్రశాంత్ రెడ్డి. విశాఖ డైరీపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం. అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ వేశామన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని చిన్న డ్రోన్ కేసులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయాక కార్యకర్తలు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గంధపు చెక్కల వ్యాపారి అంటూ ఒక బీఆర్ఎస్ నాయకుడు అగౌరవంగా మాట్లాడారని మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ వారికి లేదన్నారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశారని కొండా సురేఖ గుర్తు చేశారు. మీదే కాదు, అది ప్రభుత్వం మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగేయరు. అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్. మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగు వేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో అంటాడు, ఒక కల్వకుంట్ల ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుముల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు. అనుముల ఫ్యామిలీ బాగుపడటానికి పైసలు ఎక్కడున్నాయిరా బాబు? నువ్వు మొత్తం అప్పులో ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేసుకునేవన్నీ మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఎవ్వరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీతోటి ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గతంలో మేము ఏం నష్టపోయాము, ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడప్పుడే ఎలక్షన్లు లేవు. నువ్వు అరిసి గీ పెట్టినా కూడా నువ్వు అబద్ధాలు ఇప్పుడు ఆయనే అంటాడు 99 సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమవుతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడని. కాదు, అది నువ్వు చెప్తున్నావు. 99 సార్లు చెప్తే ప్రజలు నమ్మి అది నిజం అనుకుంటారని నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు 99 సార్లు కాదు, 9999 సార్లు చెప్పినా కూడా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తాము, మళ్ళీ ప్రజల మెప్పు పొందుతాము. మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా మిగిలినవి కాదు, ఇంకా కొత్త వెల్ఫేర్ యాక్టివిటీస్, కొత్త హామీలు ఇచ్చి మేము ముందుకు వస్తాము. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకా 4 సంవత్సరాల సమయంలో 100% మేము పూర్తి చేస్తాము. మరి సంవత్సరంలోపే అన్నీ పూర్తి చేయాలనేటువంటి మాట మాట్లాడడం మీరు హాస్యాస్పదం. 10 సంవత్సరాలు మీరుండి కూడా అమలు చేయనటువంటి కార్యక్రమాల లిస్టు మేము బయట పెట్టాలంటే పెడతాము. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి విజయోత్సవాలు చేస్తుంటే ఓర్వలేకనే ప్రభుత్వ విజయోత్సవాలను చూపెట్టకుండా వీళ్లు ఆడే వీధి నాటకాలను మీడియా చూపెట్టాలని హరీష్ రావు, కౌశిక్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి నాటకాలు ఆడుతున్నారని అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు గారు కానీ, కౌశిక్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాటకానికి ఎందుకు పూనుకుర్రంటే, రాష్ట్రంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల ప్రదోత్సవాలు చేస్తుంటే వీళ్ళు ఓర్వలేక
ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు కూడా పంచే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రజలను ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తుర్రో చేసిన పనిని ఏదైతే ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తున్నారు. ఎందుకంటే మీడియాను డైవర్ట్ చేయాలని, మీడియా అటెన్షన్ కేవలం ఈ అరెస్ట్లకు ఈ గొడవలకు తావు తీయాలని చెప్పి వీళ్ళంతలో వీళ్ళే పోయి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుడు, వీళ్ళంతలో వీళ్ళే పోయి పోలీసు వాళ్ళని కూడా దూషించుడు, ఇలా చేసుకుంటూ పోయి తర్వాత ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఆపే ప్రయత్నం చేయడమో లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క హంగామా చేయడం వల్ల రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల వైపు కాకుండా వీళ్ళు చేసే వీధి నాటకాల వైపు చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇదంతా కూడా తెరలేపడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో జరగని కార్యక్రమాలు కాంగ్రెస్లో 1 సంవత్సరంలో జరుగుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో వీళ్ళు మొన్నటిదాకా ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేసి అది విఫలం కావడంతో ఇలాంటి చిల్లర వల్లర నాటకాలను తెరెత్తారని తెలియజేస్తున్నాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పోచంపల్లి పట్టణంలో హ్యాండ్లూమ్ వాక్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పోచంపల్లి పట్టణంలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్లూమ్ వాక్లో పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేసిందని అన్నారు. రుణమాఫీ కావాలంటే దమ్మున్న ముఖ్యమంత్రి కావాలి. నేతన్నలకు 466 కోట్లు. మరి ఈరోజు ఏది వాళ్ళు తయారు చేసిన నేత వస్తువులు, చీరలు కానీ వివిధ బట్టలు కానీ 466 కోట్లతో కొంటున్నాడు అంటే దమ్మున్న నాయకుడు కావాలి. 90 కోట్ల థ్రిఫ్ట్ చేస్తుండంటే స్కీము దమ్మున్నోడు కావాలి. ఈరోజు 266 కోట్లు సంక్షేమానికి, అభివృద్ధికి మరి నేతన్నలకే చేస్తుంటే దమ్మున్న నాయకుడే కావాలని సందర్భంగా కోరుతున్నాం. మిత్రులారా, ఇవే కాదు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం. ఈ యొక్క 9 రోజులు, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ మాసంలో జరిగే విజయోత్సవాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మనకు సంబంధించి పోచంపల్లికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చెప్తా. పోచంపల్లికి సంబంధించి మన ఏదైతే మినీ ట్యాంక్ బండ్ ఉందో ఆనాడే చెప్పినాం. పోచంపల్లి అంటే నేతన్నలకు నెలవు, రైతన్నలకు మరి ఇక్కడ ఉండే ప్రాంతం, నేతన్నలు రైతన్నలు అందరు కలిసిమెలిసి ఉండే ప్రాంతం, హెరిటేజ్ విలేజ్. మరి అట్లాంటి యునెస్కో గుర్తించబడ్డ విలేజ్. ఈడ మినీ ట్యాంక్ బండ్ ఒట్టొట్టుగా చేయొద్దు. అంతకుముందున్న మినీ ట్యాంక్ బండ్ పోచంపల్లి చెరువుకు మినీ ట్యాంక్ బండ్ 4 కోట్లు 5 కోట్లే పెట్టేది. 4-5 కోట్లు సరిపోవు, 12 కోట్లతో చేస్తామని చెప్పి మినీ ట్యాంక్ బండ్ గొప్పగా చేస్తున్నాం. అది కూడా మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ పోయి జూలూరు రోడ్ కూడా కలిసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అంటే ఏది చేసినా గొప్పగా చేస్తున్నాం. అట్లనే ఇక్కడ దాదాపు 20 కోట్లతోటి ఈడ అమృత్ పథకం కింద వాటర్ రిజర్వాయర్ కూడా ఇక్కడ అవుతుంది. ఇక్కడ పోచంపల్లి మంచినీళ్ళు ఎన్ని వస్తున్నాయి. మిషన్ భగీరథ అని పెట్టి 1000 కోట్ల అప్పులు చేస్తే ఈరోజు ఎన్ని వస్తున్నాయి పైసలు, నీళ్ళు ఎన్ని వస్తున్నాయి. 100 లీటర్లు రావాలి వ్యక్తికి. అంటే ఒక ఇంట్లో 5 ఉంటే 500 లీటర్లు రావాలి. ఎన్ని వస్తున్నాయి అంటే 30-40% వస్తున్నాయి. అంటే 200 లీటర్లు వస్తున్నాయి. ఇంకా 300 లీటర్లు వస్తే మనకి సరిపోతాయి. సరిపోక బోర్ నీళ్ళు అన్నడే పోస్తున్నాం, మూసి నీళ్ళు. అంటే బూడిదలో వచ్చిన పన్నీరు అవుతుంది. ఈరోజు 210 కోట్లతోటి కొండపోచమ్మ నుంచి 16 కిలోమీటర్ల పైప్ లైన్ ఒక 10 రోజుల కింద యాదగిరి గుట్టలో ఇనాగ్రేషన్ చేసుకున్నాం మనం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అది అవుతే 2-3 నెలల స్వచ్ఛమైన నీరు మనకు ఈ ప్రాంతంలో బోర్ నీళ్ళు కలపని నీళ్లు కూడా మనకి ఈ ప్రాంతంలో వస్తాయని కూడా చెప్తున్నాం. దానికి సంబంధించి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఎలివేటెడ్ రిజర్వాయర్ లాస్ట్ టైం చేసినాం కదా. ఇక్కడ బాలాజీ ఫంక్షన్ దగ్గర చేసినాం.
కాలనీ లేఅవుట్ ఏదేది వెంకటరమణ కాలనీ చేసినాం. 20 కోట్లతోటి మరి ఆ వాటర్ రిజర్వాయర్ కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ సాగునీరు కోసము, అట్లే రైతన్నుల కోసం పిలాయిపల్లి కాలువకు, అట్లే ధర్మారెడ్డి కాలువలకు, బునియాది గారి కాలువకు 500 కోట్ల రూపాయల శాంక్షన్ కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు, మన జిల్లా మంత్రి కాబట్టి మనకు చనువు ఉంటుంది, అవన్నీ కూడా చేసుకున్నాం. బునియాది గారి కాలువ శాంక్షన్ అయింది, పిలాయిపల్లి ధర్మారెడ్డి అతి త్వరలో ఆల్మోస్ట్ అన్ని శాంక్షన్స్ అయిపోయినాయి, అతి త్వరలో మిగతా పనులు అవుతాయి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రేపు ట్యాంక్ బండ్పై రేవంత్ రెడ్డి నిర్లక్ష్యానికి గురై ప్రారంభానికి నోచుకొని కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద మా నిరసన తెలియజేస్తామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేయిలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని, ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా కూర్చోబెట్టడం. అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన, ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో దొక్కుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారి రేపు వర్ధంతి రోజు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి, ఆ ప్రాంగణానికి వెళ్ళి పూలతో నివాళులు అర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం. బదిలీలకు బాసటగా ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం నిరుద్యోగ యువకులకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ ప్లాట్ఫామ్ విడుదల చేశారు. బదిలీలకు అపారమైన తెలివితేటలుంటాయని, వారికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందన్నారు. ఈరోజు ఎంతోమంది కార్పొరేట్స్ వాళ్ళ అమూల్యమైన రిసోర్సెస్, వనరులు, డబ్బు రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సమయం రూపంలో కావచ్చు, వాళ్ళు సమాజంలో బాగా నిస్సహాయ పరిస్థితి ఎదురవుతున్న వాళ్ళ కోసం ముందుకి వస్తున్నారు. ఇది చాలా చాలా హర్షణీయ విషయం. సో ఇందాక కొంతమందికి ఈ ప్రశంస పురస్కారం ఇవ్వడం జరిగింది. మరి అందరికీ కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తున్నాను. తర్వాత ఇందాక బాబు గారు చెప్పారు, సుమారు ఒక 30 సంస్థలకి అవార్డ్స్ ఇచ్చేది ఉంది. కొంతమందికి మాత్రమే అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నేను మనసుగా హార్దిక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇందాక బాబు గారు నాకు ఈ సంస్థతో ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పారు. నేను ఎన్నోసార్లు వాళ్ళ కార్యక్రమానికి వచ్చాను. టెక్నాలజీలో జరిగే అభివృద్ధి, టెక్నాలజీలో జరిగిన వికాసం 20 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఎట్లా ఫంక్షన్ జరిగిందో నేనేం మాట్లాడాను, మిగతాలు ఏం మాట్లాడారు అంత సూక్ష్మంగా వ్యాప్యం ఉండదు. నాకు ఖచ్చితంగా దాని కింద కొంతమందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటే వారు చెప్తా ఉన్నారు, ఈ సంస్థ వాళ్ళు ఈ లర్నింగ్ మాడ్యూల్ ఒకటి తయారు చేశారు, ఈ సంస్థ వాళ్ళు ఒక ట్రాన్స్లేషన్ టూల్ తయారు చేశారు. మనము మాటలు ఏదైనా చెప్తా ఉంటే అది సైన్ లాంగ్వేజ్లో ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఐ సమ్మరైజ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ యూ. I know that you are finding it, everything is flying above your head, but I'll give you a very quick summary at the end of it. విశాఖ డైరీలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డైరీ అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ ఈ నెల 9న విశాఖ వస్తుందని ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. డైరీ లోపల పరిస్థితులు, కార్మికుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటుందని, అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని, రిపోర్టు ఆధారంగా చర్యలుంటాయని చెప్పారు. అవినీతి జరుగుతుందని, కుంభకోణం జరుగుతుందని, రైతులకు అన్యాయం జరుగుతుందని దాని మీద మన ప్రజాప్రతినిధులు మన అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అందరిని అడిగాను నేను,
మరి మీ అభిప్రాయం ఏంటంటే సభా కమిటీ వేస్తే బాగుంటుందని అడిగారు. అప్పుడు సభలో నేను అనౌన్స్మెంట్ చేశా, ఎమ్మెల్యేలు సభా కమిటీ అడుగుతున్నారు, సభ అవునన్న వాళ్ళు చెయ్యొద్దండి, కాదన్న వాళ్ళు నో అన్నాను. అందరూ అవునన్నారు, ఏమన్నారు. అప్పుడు సభా కమిటీ చేశాను. రేపు 9వ తారీఖు నిన్న మీటింగ్ అయింది, మొన్న అయింది, నిన్న ఫస్ట్ మీటింగ్ అయింది అసెంబ్లీలో. రేపు 9వ తారీఖుని సభా కమిటీ విశాఖపట్నం వస్తున్నారు. డైరీలోకి వెళ్ళి రికార్డులను పరిశీలిస్తారు. తర్వాత కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ ఉంటుంది అధికారులతోటి. అక్కడికి వచ్చి రైతులు కానీ విశాఖ డైరీలో ఎంప్లాయీస్ కానీ ఎవరికి నష్టం జరిగినా వాళ్ళందరూ కూడా కమిటీని కలిసి వాళ్ళు ఫిర్యాదులు తీసుకోవచ్చు. ఆ ఫిర్యాదులన్నీ పరిశీలించి మరి ఆడిట్ పుస్తకాలన్నీ చూసి అన్నీ తనిఖీ చేసిన తర్వాత సభా కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేవీరావు గొంతు మీద కత్తిపెట్టి 2000 కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములను 12 కోట్లకు, కాకినాడ సీపోర్ట్లో 2689 కోట్ల విలువైన షేర్లను 494 కోట్లకే కొట్టేసిన వైసీపీ దోపిడి ముఠ వారి వెనుక ఉన్న జగన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని, వాస్తవాలను బయటపెట్టాలని ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ రెడ్డి జేబు దొంగ అని ఆనాడే చెప్పామని, మా మాట నాడు ఎవరు నమ్మలేదన్నారు. 8,320 ఎకరాలు, ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ, పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు, పందులు, చిన్న పంది, పెద్ద పందికి చిన్న పంది పుట్టద్ది. పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి. ఈ చిన్న పందులు? విక్రాంత్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి. ఎవరి శరత్ చంద్రారెడ్డి? మన పొట్టోడు వియంకుడు అన్న. ఏ పొట్టోడు? పొట్టి సారాయి రెడ్డి అల్లుడు అన్న. ఇదే శరత్ రెడ్డి తీహారు జైల్లో 6 నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్లో. ఇంకెవరు? ది గ్రేట్ విజయసాయి రెడ్డి, ఎంపీ. పొట్టి సారాయి రెడ్డి కూడా ఈరోజు ఈ ఎఫ్ఐఆర్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అరబిందో అనే కంపెనీ, ఏ కంపెనీ దీంట్లో వాటా కొనిందో ఆ అరబిందో వియంకుడు విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు ఆ కేవీ రావు గారిని. కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని. ఆ కేవీ రావుని ఇంటికి రమ్మన్నారు. ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేశారో అది నేను కాకినాడ సీపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉభయ గోదావరి ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండి ఉపాధ్యాయులు ఓటింగ్ ను ఉపయోగించుకున్నారు. అమలాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ 60లో మహిళా ఓటర్లు ఎక్కువ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద అమలాపురం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. कैंडिडेट डेक्लेरेशन होती
పోలింగ్ జరుగుతున్నాయి ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్కి. సో మనకి 8 o'clock స్టార్ట్ అయినాయి, 4 o'clock కంప్లీట్ అవుతుంది. సో మన జిల్లాలో మొత్తం 2667 ఓటర్స్ ఉన్నారు. మన 10 AM డేటా ప్రకారం మనకు 15% పోలింగ్ అయినాయి. 414 పీపుల్ ఆల్రెడీ ఓట్ చేశారు. దాంట్లో మెన్ 280, విమెన్ 134. సో ప్రస్తుతానికి మనకు చేసిన పర్సంటేజ్ 15.52% ఓటింగ్ ఆల్రెడీ జరిగినాయి. సో చాలా బ్రిస్క్గా నడుస్తున్నాయి, ఏ చోట్ల ఎలాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రేషన్ బియ్యం ఎగుమతి కోసం కాకినాడ పోర్టులో లంగర్ వేసిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో అధికారులు మరోసారి తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం పోర్టు, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందం సముద్రంలోకి వెళ్లారు. ఈ మల్టీ డిసిప్లినరీ కమిటీ బృందం రేషన్ బియ్యం నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్కు పంపి అందులో ఉన్నవి రేషన్ బియ్యమా కాదా అనేది నిగ్గు తేల్చనున్నారు. ఇదిలా ఉంటే నౌకలో 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ గత నెల 27న ప్రకటించారు. 29న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులు సందర్శించి ఇక్కడి భద్రతా వైఫల్యాలు, కీలక శాఖల పర్యవేక్షణ లోపాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడికక్కడే సీజ్ ద షిప్ అని ఆదేశించారు. దీంతో అందరి దృష్టి కాకినాడ పోర్టుల వైపు మళ్లింది. కాకినాడ కేంద్రంగా గత 5 ఏళ్లు రెచ్చిపోయిన రేషన్ మాఫియా రెక్కలు విరిచేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. వివాదాస్పద నౌక నుంచే ప్రక్షాళనకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 5 విభాగాలతో కూడిన ఏర్పాటు చేసిన బృందం నౌకను పరిశీలించింది. ఈ బియ్యం ఎవరి ద్వారా ఎగుమతి అవుతున్నాయో వివరాలను సైతం పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా దిగలేదు ఎవరు, విజువల్స్ తీస్తున్నారండి వాళ్ళు. శనిగా ఓకే అండి. రాశాక సార్ ఇలాగా వచ్చి గారు బ్యాగ్లో షీట్ అంటే షీట్
అదే కూడా కాదు కదా సరే 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 కరెక్ట్ అవ్వదు ఒకసారి అవుట్ ఫోకస్ అయిపోతుందండి అది నాకు దీనికే బాయిల్ కూడా తీసేయండి ర్యాండమ్గా 4 పట్ల బాయిల్ ఇక్కడ బయట కిందకెళ్ళి ఒక 2 బాయిల్ అక్కడెక్కడ తీసుకుని వచ్చేసేయండి కేజీన్నర. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డిని చిన్న డ్రోన్ కేసులో అరెస్ట్ చేశారు. కోమటిరెడ్డి సోదరుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్న కొండా సురేఖ. కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారు. విజయోత్సవాలు చేస్తుంటే ఓర్వలేకనే కుట్రలన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తామన్న వేముల ప్రశాంత్ రెడ్డి. విశాఖ డైరీపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం. అవినీతిపై విచారణకు హౌస్ కమిటీ వేశామన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.